జీవన గమనంలో ఎంతోమంది మాటలు, పరిచయాలు, సలహాలు మనం సరైన మార్గంలో వెళ్ళడానికి దోహదం చేస్తాయి. శాంతి స్వరూప్ గారి జీవితంలో తనను ప్రభావితం చేసిన వ్యక్తులు, పరిస్థితుల గురించి తెలుసుకుందాం. జీవితంలో మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవటానికి కానీ, కొన్ని సిద్ధాంతాలని రూపొందించుకోవటానికి కానీ మనకి తారసపడేటువంటి వ్యక్తులు లేదా వారు చేసిన ప్రక్రియ, అంటే పుస్తకాలు కావచ్చు, జీవన విధానం కావచ్చు, ఇవి మనకి స్ఫూర్తినిస్తాయి, ప్రేరణ కలిగిస్తాయి. నాకు మటుకు సంబంధించి ఈ స్ఫూర్తి, ప్రేరణ ఒక వ్యక్తికి పరిమితం కాలేదు. మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి స్వామి వివేకానంద, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, కంచి పరమాచార్య, ఇలాగా వివిధ వ్యక్తులు, విభిన్న జీవన రీతులు, వాళ్ళు జీవించిన విధానం కానివ్వండి, అప్పుడప్పుడు ఉదహరించిన వాక్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా నాకు అరే ఈ వాక్యాన్ని నువ్వు నీ జీవితానికి అన్వయించుకుంటే సరైన మార్గంలో వెళ్ళగలవు అన్న స్ఫూర్తినిచ్చాయి. గాంధీజీ గారి గురించి ప్రత్యేకంగా నాకు సహనం, ఆయన జీవన విధానం, అంత పెద్ద సామ్రాజ్యంతో యుద్ధం చేస్తూ కూడా తననెప్పుడు తాను పొగుడుకోవటానికి కానీ, నా వెనకాల ఇంతమంది ఉన్నారని చెప్పుకోవటానికి కానీ సాహసించాల. ఆయనలో ఉన్నటువంటి ఆ నిరాడంబరత్వం నాకు బాగా ఆకర్షణీయంగా కనపడేది. రామకృష్ణ పరమహంస గారి విషయంలో కూడా ఒక కథ చెప్తారు. ఆయన జీవిత చరమాంకంలో ఆయనకి గొంతు క్యాన్సర్ వచ్చి తినలేకపోయేవారు. శిష్యులు, ప్రత్యేకించి నరేంద్రుడు అంటే వివేకానందుడు, స్వామి మీరు రోజు అమ్మవారితో మాట్లాడతారు కదా, ఆవిడని అడగండి మీరు అన్నం తినమని, మీరు శుష్కించిపోతున్నారు అంటే నేను అడుగుతాను, నాకు ఇష్టం లేదు. వెళ్ళి అమ్మవారితో మాట్లాడొస్తే ఏమంది అంటే తిట్టింది అంటారు. అదేంటి అంటే ఇన్ని నోళ్లతో తింటున్నావు, నీకు ఇంకా ఆకలి తీరలేదా అన్నది అని. ఇది మనకి పైకి మామూలు వాక్యంలా కనబడుతుంది. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ప్రతి వాళ్ళలోనూ భగవంతుడు దాగి ఉన్నాడు అన్న విషయాన్ని చెప్పటం కోసం రామకృష్ణ పరమహంస ఆ విషయాన్ని చెప్పారు. అంతఃప్రవిష్ట శాస్త్ర జనానాం అని ఒక ఉపనిషత్ వాక్యం. భగవంతుడు మనందరిలో తానే ఉండి మనందరినీ నడిపిస్తాడు అని ఉపనిషత్ చెప్తాడు. ఇలాగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధమైన వాక్యంతో నేను నడవటానికి, నా అడుగులు తడబడకుండా ఉండటానికి ఎంతగానో దోహదపడ్డారు. రమణ మహర్షి గారికి చివరిలో ఆయనకి ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగిన తర్వాత డాక్టర్లు ఆయనకి రూమ్లో హీటర్ పెట్టద్దు అని చెప్పారు. ఆయన శిష్యులు అది తెలియక ఆయన పడుకున్న చోట తీసుకెళ్ళి చుట్టూ హీటర్స్ పెట్టారు. పెట్టేప్పటికీ శరీరం అంతా కూడా పగిలిపోయి చర్మం నుంచి రక్తం బాగా కారటం మొదలుపెట్టింది. మర్నాడు పొద్దున శిష్యులు, డాక్టర్లు చూసి నెత్తి నోరు బాదుకున్నారు. మేము వద్దని చెప్తే మీరు పెట్టారు ఏంటంటే, సార్ బాగా చలిగా ఉందని పెట్టాము అని స్వామీజీతో అన్నారట. స్వామి మీరైనా చెప్పొచ్చు కదా అని. వాళ్ళేమో శస్త్రచికిత్స చేశారు, వీళ్ళేమో పెట్టారు, నాకేం సంబంధం, మీరు ఈ శరీరంతో ఆడుకుంటున్నారు కదా. ఇది రమణ మహర్షి గారు చాలా తేలిగ్గా అన్న వాక్యం, కానీ ఒక ఆధ్యాత్మిక ప్రక్రియలో ఉన్న మనిషికి శరీరం మీద వ్యామోహం ఎలా ఉండకూడదో రమణ మహర్షి స్పష్టంగా, ప్రత్యక్షంగా చెప్పిన నిదర్శనం. ఆ స్థాయికి మనం ఎదక్కపోవచ్చు, కానీ అలా ఆలోచన ధోరణి అలవర్చుకుంటే మనలో కూడా నిర్మోహత్వం పెరుగుతుందని చెప్పి నా ఆశ. ఇలాగా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధమైన స్ఫూర్తిని నేను అందుకుంటూ వచ్చాను. వాళ్ళందరి దయ వల్ల నేను సాత్వికంగా, నా పరిమితులు దాటకుండా, అవధులు మించకుండా జీవితాన్ని గడపగలనని నేను అనుకుంటున్నాను. 60 వరకు జీవిత భారాన్ని మోసి, కష్టసుఖాలను అనుభవించి, అనుభవజ్ఞాన్ని ఆర్జించి కొత్త జీవితానికి బాటలు వేసుకుంటారు. వారి కోసం శాంతి స్వరూప్ గారి మాట. 60 అన్న సంఖ్య ఒక మానవుడి జీవితంలో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంటుంది. అప్పటిదాకా సెలయేరులా, జలపాతంలా, పరిగెడుతున్న నదిలా ఉన్న జీవితం
అప్పటి నుంచి ప్రశాంతంగా రెండు తీరాల్ని కలిపే ఒక నీటి వంతెనలా జీవితం ఆటుపోటుల్ని తట్టుకుంటూ ఒడిదుడుకుల్ని అధిగమించి కొనసాగుతుంది. ఇది మానవ జీవితానికి కూడా అన్వయిస్తుంది. వాళ్ళు ఏ విధమైనటువంటి వృత్తిలో ఉన్నా సరే, అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా ఇతరత్ర వేరే వ్యాపకాలు కావచ్చు. ఒక పాత సామెత కూడా ఉంది, 60 ఏళ్ల తర్వాత మనిషి మళ్ళీ చిన్నవాడు అవుతాడు అని. ఇక్కడ చిన్నవాడు అవుతాడు అంటే ఉద్దేశంలో తన ఆలోచన ధోరణి కాదు, శారీరకంగా అని కాదు. 60 ఏళ్ల వరకు తను నిర్వహించిన బాధ్యతలు పూర్తవుతాయి. అధికారికంగా కానీ, సంసారికంగా కానీ, పిల్లల పెళ్ళిళ్ళు అవ్వటం, వాళ్ళ కుటుంబాలతో పాటు వేరుగా ఉండటం, తను అధికారంగా చేసేటువంటి బాధ్యతలన్నీ పూర్తవటం, వీటితో మనిషికి తను ఇంకా ఏం చెయ్యాలి అన్నది లోపల సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోతుంది. ఇక్కడ ఆధ్యాత్మికంగా నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నీకు సాత్విక భావన, సాత్వికమైనటువంటి ఆలోచన ధోరణి, పుస్తక పఠనం, తర్వాత పెద్దల పరిచయాలు, తర్వాత నీ చుట్టూ జరుగుతున్నటువంటి అనేక వాస్తవిక సంఘటనలకి ఉద్రేకపడకుండా ఆలోచించటం. మన చుట్టూ కూడా అనేక రకాల ఘటనలు సంభవిస్తాయి. అందులో సంఘటనలు ఉంటాయి, దుర్ఘటనలు ఉంటాయి. దుర్ఘటన పట్ల ఉద్రేకపడకుండా శాంతంగా, మానవత్వాన్ని కోల్పోకుండా నిన్ను నువ్వు నిగ్రహించుకుంటూ ఆలోచించి ప్రశాంతంగా ఏదైనా సమాధానం కానీ పరిష్కారం కానీ దొరుకుతుందేమో ప్రయత్నించే అలవాటు చేసుకోవాలని. ఈ ఉద్రేకాలని మనం యువకుల్ని లేదా వయసులో చిన్నవాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళలో మామూలుగా ఉండేటువంటి ఆలోచన ధోరణిని మార్చడానికి వాడుతున్నాను తప్పితే, ఒక సమస్యని సమస్యగా చూసి దానిలో ఉన్న ఆనుపానులు, మంచి చెడులు బేరీజ్ వేసుకుని ఏది సరైనటువంటి మార్గం అని ఆలోచించే దిశగా ఈ పెద్దలు చిన్నలకి మార్గదర్శకం చెయ్యాలి. ఆ విధమైన పద్ధతిలోనే నేను ఆలోచించాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాను. అందుకు ఆధ్యాత్మిక పుస్తకాలు కానివ్వండి, ప్రసారాలు కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి, ప్రవచనాలు కానివ్వండి, ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. తాత్విక చింతన ఎంతో దోహదం చేస్తుంది. ఈ విధమైన పద్ధతిలోనే నా తోటి వాళ్ళు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాను. ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో మార్గాలున్నాయి. మరి ఆరోగ్యంగా ఆలోచించాలంటే ఆరోగ్యంగా ఆలోచించడం ఏంటని అనుకుంటున్నారా? ఆ ధర్మ సందేహాన్ని శాంతి స్వరూప్ గారినే అడిగి తెలుసుకుందాం. వయస్సులో నాకంటే చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళ నుంచి ఏదైనా నేర్చుకునేందుకు ఉందా అని వెతికేటువంటి వ్యక్తులందరికీ నా తరఫున ఒక చిన్న విన్నపం. ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన ఆహార, వ్యాయామ నియమాలు అన్నీ పాటించండి. ఆరోగ్యంగా ఉండండి. అన్నిటికీ మించి ఆరోగ్యంగా ఆలోచించండి. ఆరోగ్యంగా ఆలోచించటం అంటే నిర్మాణాత్మకంగా ఆలోచించటం. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. పరిష్కారాన్ని అందుకునేందుకు సరైన మార్గాన్ని, విధ్వంసం లేని మార్గాన్ని యువత మీరే వెతికి పట్టగలరు. ఆరోగ్యంగా ఆలోచించడం నేర్చుకుంటే మన సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా రానున్న ప్రపంచం ఆరోగ్యకరంగా మారుతుంది. అదే నా విజ్ఞప్తి. తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యునిగా భావించే శాంతి స్వరూప్ తన జీవితాన్ని ఇలాగే సంతోషంగా, ఆనందంగా కలకాలం కొనసాగించాలని, తాను నమ్మే ఆ దైవం తనకు ఆ శక్తిని ప్రసాదించాలని TV7 మనసారా కోరుకుంటుంది.